డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. సినీ పరిశ్రమకు ఉన్న డ్రగ్స్ లింకులను బయటపెడుతున్న ఎకజను విచారించనున్నారు. డ్రగ్స్ అంటే ఏంటో తెలియదంటున్న రవితేజ ముందు సెట్ ఎలాంటి ప్రశ్నలు ఉంచనున్నది అని ఆసక్తిగా మారింది. ఇప్పటికే 8 మంది సినీ ప్రముఖులను విచారించి కీలక సమాచారం సేకరించిన ఎక్సైజ్ టీం రవితేజకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీయబోతోంది. ఇందుకు తగ్గట్టుగానే సెట్ క్వశ్చనియర్ రూపొందించింది. సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ తో రవితేజకు నేరుగా సంబంధాలు ఉన్నట్లు సెట్ అనుమానిస్తోంది. కెల్విన్ ఫోన్ లో రవితేజ ఫోన్ నంబర్ను గుర్తించారు. మరోవైపు డ్రగ్స్ సప్లయర్ జిషాన్ తో దాదాపు 6 ఏళ్ల నుంచి రవితేజకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కెల్విన్ ను రవితేజకు జిషానే పరిచయం చేసినట్టు సెట్ అధికారులు గుర్తించారు. జిషాన్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకునేవారని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్టు విచారణలో ఇప్పటికే జిషాన్ అంగీకరించాడు. ఆ సమాచారం ఆధారంగానే రవితేజకు అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిషాన్, కెల్విన్, రవితేజకు లింక్స్ చుట్టూనే విచారణ జరగబోతోంది. రవితేజ ఇచ్చే వాంగ్మూలం కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. చార్మి, ముమైత్ ఖాన్ ఇచ్చిన సమాచారం రవితేజ డ్రగ్స్ లింక్స్ లో కీలకం కానున్నాయి. అందుకే వాళ్ళిద్దరిని ముందే విచారించి రవితేజ షెడ్యూల్ ను మార్చారు సిట్ అధికారులు. రవితేజకు డ్రగ్స్ అలవాటు లేదని ఆయన కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నా రవితేజ సోదరుడు భరత్ గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డాడు. దీంతో ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారాల నుంచి కెల్విన్, జిషాన్ తో సంబంధాల వరకు రవితేజపై ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు. రవితేజ ఇంటి దగ్గర పరిస్థితిని మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, రవితేజ ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరతారు? స్వాతి, ఇవాళ 9వ రోజు సిట్ విచారణలో హాజరయ్యేందుకు రవితేజ మరికొద్దిసేపట్లో తన ఇంటి నుండి బయలుదేరనున్నారు. ప్రస్తుతం మనం అతని ఇంటి వద్ద ఉంటే సుమారు 4 బ్రాహ్మణులతోటి ప్రత్యేక పూజలు చేయించారు. వాళ్ళంతా కూడా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్లడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉన్నాడు. మరికొద్దిసేపట్లో అతను ఇదే ఇంటి నుంచి బయలుదేరే అవకాశం కనబడుతుంది. ఇవాళ 9వ రోజు 9వ వ్యక్తిగా ఇవాళ రవితేజ విచారణకు హాజరు కాబోతున్నాడు. ప్రధానంగా డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే రవితేజకు అందించినట్లు జీషన్ అలీ తన కస్టడీలో ఒప్పుకోవడం ఒకవైపు, అలాగే కెల్విన్ తోటి సంబంధాలు కూడా ఒకవైపు, ఈ మొత్తం కోణంలో కూడా ఇవాళ విచారణ చేపట్టబోతున్నారు. రవితేజని ఇవాళ 10:30 సరిగ్గా సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ 10:30 లోపే అతను సిట్ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనబడుతుంది. మరికొద్ది సేపట్లో బయలుదేరుతారు. ఆయన నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా సిట్టుకు సంబంధించి ప్రధానంగా అతన్ని చాలా కోణాల్లో విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటు చార్మి కానీ ముమైత్ కానీ ఇచ్చిన ఎవిడెన్స్, ఎలాంటి సమాచారం ఇచ్చారో ఆ సమాచారం ఆధారంగా అతన్ని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. దానితో పాటుగా ఇటు కెల్విన్ అలాగే జీషన్ అలీలు కస్టడీలో చెప్పిన సమాచారం, వాళ్ళు డ్రగ్స్ కు సంబంధించి చాలా కీలక సమాచారం ఎవరెవరికి అందిస్తున్నారు అనేది కూడా చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కూడా అతను ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. అలాగే నవదీప్ పబ్బులో కూడా కొన్ని ఈ కొకైన్ ని ఫ్లేవర్స్ గా మార్చి దాని ద్వారా సరఫరా చేసినట్లు కూడా జీషన్ అలీ ఒప్పుకున్నాడు. ఆ పబ్ కూడా ఇతను వెళ్లేవాడు అనేది కూడా అధికారులకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటిని కూడా నివృత్తి చేసే దిశలో ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో ప్రశ్నావళిని రూపొందించారు. అలాగే కెల్విన్, జీషన్ అలీలతోటి ఎంతవరకు ఇతనికి పరిచయాలు ఉన్నాయన్న దానికి సంబంధించి కూడా సిట్టు బృందం ఆరా తీయబోతున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇంట్లో కూడా ప్రత్యేక పూజలు చేశారు. కాబట్టి 4 పురోహితులు కూడా బయటికి వెళ్లిపోయారు. కాబట్టి మరి రవితేజ కాసేపట్లో బయలుదేరే అవకాశం కనబడుతుంది. 9:30 ఇక్కడ నుండి బయలుదేరినా కూడా సిట్టు కార్యాలయానికి వెళ్లాలంటే సుమారు గంట పాటు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుండి 2 వెహికల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఆ 2 వెహికల్స్ లో ఒక వెహికల్ లో రవితేజ బయలుదేరే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ కేసులో మాత్రం రవితేజకు ఎలాంటి ప్రమేయం లేదు, అసలు రవితేజ డ్రగ్స్ అనేవి తీసుకోడు, అలాంటిది చాలా తప్పుడు సమాచారం అంటూ కూడా తల్లి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు అధికారులు నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత అతను విచారణకు హాజరు కావుతుండడం, ఈ నేపథ్యంలో పూర్తిగా రవితేజకు సంబంధించిన విచారణ ఇవాళ చాలా కీలకంగా మారబోతుంది. ఉత్కంఠత కూడా ఒకవైపు కొనసాగుతుంది. ఎందుకంటే అతను విచారణకు హాజరవుతాడు అన్న సమాచారం తెలిసిన వెంటనే పూర్తిగా ఉత్కంఠ అనేది ఒక సైడు ఏర్పాటు కూడా కావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుండి ఇదే ఇంటి నుండి అతను బయలుదేరతాడు. మరికొద్దిసేపట్లో బయలుదేరడానికి అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎదురుగా మనం చూస్తున్నాం ఒకటి TS09EL 3334 బండి నెంబర్ గల వెహికల్. ఆ వెహికల్లో బయలుదేరే అవకాశం కూడా కనబడుతుంది. మనం చూస్తున్నాం వెహికల్ ఎదురుగా వస్తుంది. రవితేజ ఆ వెహికల్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రవితేజ కూడా ఉన్నాడు దాంట్లో. ఆ కారులో మనం చూస్తున్నాం TS09EL 3334. ఈ కారులో వెనుక సీట్ లో రవితేజ కూర్చొని ఉన్నాడు. అదే కారు. ప్రస్తుతం మనం ఆ కారుని వెంబడించే ప్రయత్నం చేద్దాం. స్వాతి ఇంటి నుంచి బయలుదేరాడు రవితేజ. ఇంటి నుంచి బయలుదేరాడు మనం చూస్తున్నాం.
ఏం కూర్చుంటావురా బయట తీయమని చెప్పిన క్లాత్ దింపన్నా క్లాత్ దింప వెనకది వెనకది